ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం నుంచి ఫిబ్రవరి 28వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆర్థిక లావాదేవీలు ముగింపుకొస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వ్యవహార అనుకూలత ఉంటుంది. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటివారి సలహాలు, సహాయం ఆశించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి. అధికారులకు అభినందనలు తెలుపుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వారం మధ్యలో కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకం. మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీ కళత్ర ఆరోగ్యం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రైవేటు విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. మీ పనులు మందకొడిగా సాగడం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. వారం చివరిలో చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ప్రార్థన చేయండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు లౌక్యంగా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం అవసరం. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాల పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. జూదాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు. వారం మధ్యలో స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెలకువ అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. కుటుంబీకులలో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధన వ్యయం విషయంలో మెలకువ వహించండి. వారం చివరిలో అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో మీ కృషికి తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివస్తుతి చేయడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఓర్పుతో శ్రమించినా కానీ పనులు కావు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి. అనవసరపు జోక్యం తగదు. గృహంలో మార్పులకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వారం మధ్యలో బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం వలన నష్టాలు చవిచూడవలసి వస్తుంది. పాత మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
స్త్రీలు పనివాళ్లతో ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. వారం చివర్లో ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఊహించని రీతిలో రావాల్సిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు వింటారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహారానుకూలత ఉంటుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. నగదు వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ వివరాలు వెల్లడించవద్దు. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అకౌంట్స్ రంగాల వారికి పని భారం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రయాణం కలిసి వస్తుంది. వారం మధ్యలో లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బంది కలిచేస్తుంది. సతీ సమేతంగా పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల బదిలీ యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. స్త్రీలకు చీటికి మాటికి అసహనం, నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు. వారం చివర్లో పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివర్లో ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. తెలుపు, గులాబీ రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. రావాల్సిన బాకీలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు. విద్యార్థులు నైపుణ్యాన్ని చాటుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగాల్లో ఎంతటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ నరసింహ మహామంత్రం పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వృత్తుల వారికి పురోభివృద్ధి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు ధన ప్రలోభం తగదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వారం మధ్యలో కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వలన మాట పడవలసి వస్తుంది. మీ దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సర్వత్రా అనుకూలతలు ఉన్నాయి. వాగ్దాటితో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి.
ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. వారం మధ్యలో సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఓర్పు, నేర్పు వహించవలసి ఉంటుంది. వీసా, పాస్పోర్ట్లకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. వారం చివరిలో పాత బాకీలు వసూలవుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ రాఘవేంద్ర ధ్యానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు విపరీతం, ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. సాయం అర్థించేందుకు మనసు అంగీకరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పట్టుదలతో శ్రమిస్తే కానీ పనులు పూర్తి కావు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలను విరమించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఆర్థిక లావాదేవీలతో హడావిడిగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. మొహమాటాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి పని భారం, ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వారం మధ్యలో బంధుమిత్రుల రాకతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయాల్లోని వారు ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వారం చివరిలో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన యోగం. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు విశేష గుర్తింపు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహార అనుకూలత అంతంత మాత్రమే. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పనులు ముగింపు దశలో హడావిడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. వారం మధ్యలో విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత అవసరం. కళలు, రాజకీయ, ప్రజా సంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంక్, పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలకు తల, మెడ, నడుము నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వారం చివరిలో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో తమ సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రావాల్సిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. శుభకార్యంలో పాల్గొంటారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ మార్పుకు యత్నాలు సాగిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. సన్నిహితులవుతారు.
ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పందాలు జూదాల జోలికి పోవద్దు. వారం మధ్యలో మీ మొండి వైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్య సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. సభలు సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు బంధువుల తాకిడి వలన ఒత్తిడి పనిభారం తప్పవు. వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుంచి నేర్పుగా బయటపడతారు. వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవాష్టకం పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఈ వారం అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యం, ధనలాభం ఉంటుంది. సన్నిహితులకు చక్కటి సలహాలు ఇస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. ఆరోగ్యం సంతృప్తికరం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వారం మధ్యలో రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వలన ఆందోళనకు గురవుతారు. ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. వారం చివరిలో ఆప్తుల ద్వారా శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రతి చిన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. సహాయం ఆశించవద్దు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. అవివాహితులకు నిరుత్సాహం తగదు. ఆహ్వానాలు నోటీసులు అందుకుంటారు. గృహ మార్పు కలిసి వస్తుంది. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలింపు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి పనిభారం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గ్రహించండి. ప్రేమికులకు పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. వారం చివరిలో వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సమస్యల నుంచి అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి.
ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో మీ వాక్కు ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అనవసరపు జోక్యం తగదు. మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. అవివాహితులకు శుభవార్త శ్రవణం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సంతానం క్షేమం తెలుసుకుంటారు. వారం మధ్యలో లీడర్లకు ఒత్తిడి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. బ్యాంకు వ్యవహారాల్లోని పనులు చురుగ్గా సాగుతాయి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వారం చివరిలో ఒక కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.